మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. ఇప్పుడు చాలామందికి జుట్టు రాలిపోవడం, చాలామంది జుట్టు అసలు రాలిపోవడానికి కారణాలు కూడా చాలా ఉన్నాయి. మనం తినే ఆహారంలో బలం లేదు. రెండవది, ఆహారం క్రమశిక్షణగా తినడం లేదు, టయానికి తినడం లేదు. ఆ తర్వాత మనం వాడే సబ్బులు, ఈ ఫ్యాషన్స్కి సరమించి అలోపతులు తయారు చేసినటువంటి ఈ లోషన్లు ఇవన్నీ కలిపి ఇవన్నీ చేస్తుంటే షాంపూలు ఇవన్నీ కూడా ఉన్న జుట్టు రాలిపోవడానికే పనిచేస్తాయి. కానీ జుట్టుని పెంచి ఉండే జుట్టుని పోగొట్టకుండా చేసేటువంటి షాంపూలు, తర్వాత ఈ లోషన్లు, ఈ నూనెలు, ఇటువంటివన్నీ అలోపతి డాక్టర్లు ఎవరు తయారు చేసింది ఇంతవరకు చరిత్రలో లేదు, చేయలేరు. కాబట్టి దానికి ఏమీ లేదు. చిన్న చిట్కాలు చెప్తాను. నల్ల ఉమ్మెత్తాకు ఎక్కడైనా దొరుకుతుంది. ఆ నల్ల ఉమ్మెత్తాకు తెచ్చి దంచి నూనె, మంచి నువ్వుల నూనెలో బాగా మసాలా పెట్టి దాన్ని చల్లార్చి ఆ నూనెని రాసుకుంటే తలకు అప్లై చేస్తే జుట్టు రాలిపోదు. రెండోది, జుట్టు పెరుగుతుంది. మూడోది, చుండ్రు గిండ్రు ఉంటే పోతుంది. నెత్తి దురద లాంటిది ఇలాంటివి ఏమి ఉండవు, క్లీన్ అవుతుంది. కాబట్టి ఆ మూలికి మీరు వాడుకోవచ్చు. సింపుల్, ఇది పెద్ద గ్యారంటీ పనిచేస్తుంది. అలాగే మీకు ఇంకా కొన్ని ఇప్పుడు మనం చీకాయ, కుంకుడుకాయలు ఇలాంటివి మనం పూర్తిగా మానేసినాం. చాలామంది వాడడమే లేదు. కాబట్టి అలాంటివి కూడా వాడుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి. రెండవది, పర్మనెంట్గా మీకు చల్లంటివి కూడా రాకుండా, ఉన్న జుట్టు పోకుండా ఉండడానికి ఏ పరంలో చెప్తాను. మెంతులు, నల్ల ఉమ్మెత్త, ఈ తర్వాత ఈ మందార పూలు, ఈ గుంటగలగర, ఇలాంటివన్నీ ఒక 5-6 ఐటమ్స్ ఉన్నాయి. ఇవన్నీ చేర్చి బాగా నువ్వుల నూనెలో మసాలా పెట్టి ఆ నూనెను అప్లై చేస్తే ఎప్పటికీ కూడా వెంట్రుకలు చల్లబడవు, నల్లగానే ఉంటాయి, జుట్టు రాలిపోదు, జుట్టు కూడా పెరుగుతుంది. కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అవన్నీ మీరు చేసుకోవచ్చు. లేదంటే మా దగ్గరికి వస్తే మేము ఇస్తాం, జుట్టు రాలిపోకుండా ఆయిల్ ఇస్తాం. ఓపిక లేక టైం లేక మీకు వీలు కాకపోతే మా దగ్గరికి వస్తే మేము ఆయిల్ ఇస్తాం, మీరు దాంతో సరిపెట్టుకోవచ్చు. కాబట్టి మీరు ఆయుర్వేదాన్ని నమ్మకంతో ఆయుర్వేదం వాడుకోవడం మీరు చాలా ఉపయోగకరమని మనవి చేస్తున్నాను.